వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్న వాతావరణంకి ప్రతి ఒక్కరు కూడా పెట్టే వాళ్ళందరూ కూడా మట్టి వినాయకుడిని పూజించాలని కోరుకుంటున్నాను. గత 7 సంవత్సరాల నుంచి నేను ఇంట్లోనే మట్టి వినాయకుడిని తయారు చేసుకొని ఇంట్లోనే పూజించుకోవడం జరుగుతుంది. మట్టి వినాయకుడు పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరిది కూడా ఆరోగ్యం నిలబడుతుంది. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ పెరుగుతుంది. ఈ మట్టి వినాయకుడిని పెట్టుకోవడం వల్ల మనం దాంట్లో విత్తనాలు వేసుకొని మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవడం వల్ల కూడా మనకు మంచిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని అనుకుంటున్నాను. అందరం మట్టి వినాయకుడిని పూజిద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ వదిలేసి మట్టి వినాయకుడిని పూజించాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ డ్రాయింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ తయారు చేయడం, స్కల్ప్చర్స్ కానీ అవన్నీ తయారు చేయడం అంటే చాలా ఇష్టము. అలా దాని ద్వారా నా ఇష్టాన్ని నేను చూపించుకోవాలి, నా ఇష్టాన్ని నేను సంతోషపడాలి, నా ఇష్టాన్ని నేను చేయగలుగుతాను కాబట్టి చేయాలని అప్పటి నుంచి కూడా నాకు స్కల్ప్చర్స్, డ్రాయింగ్, పెయింటింగ్ తయారు చేయాలి, ఏదన్నా చూస్తే అది ఖచ్చితంగా తయారు చేయాలని ఒక గట్టి పట్టుదల. దాన్ని తయారు చేసేంత వరకు కూడా తయారు చేయకపోతే అది నిద్ర కూడా పట్టేది కాదు. తయారు చేస్తేనే నాకు అది ఒక ఫీలింగ్, అది చెప్పలేని మాటల్లో చెప్పలేను. అలా అని ప్రతి సంవత్సరం కూడా 7 సంవత్సరాలుగా నేను వినాయకుడిని నేను సొంతంగా తయారు చేసుకొని పెట్టుకొని దాన్ని ఆ దేవుడిని నేను నా చేతులతో తయారు చేసుకొని నేను దాన్ని పూజించుకోవడం నాకు ఎంతో ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. సో అట్లా అని అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ వచ్చిన పర్టికులర్గా ఇంత వస్తుందా రాదా అని కాదు, ట్రై చేయండి, అందరికీ వస్తుంది, చెయ్యండి. మట్టి వినాయకుడిని అందరూ పూజించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వినాయక చవితి అందరికీ. ఇంకా ఇది జస్ట్ మట్టి, ఇది డ్రై అయినాక ఇంకా పంచ అన్నీ వస్తాయి, అంటే బట్టతోటి లేదు. నేను జస్ట్ చెప్తున్నా. ఆయన కూర్చోండి.